చిల్కతో చిల్క జోత్స్యం చెప్పించుకోవడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ సీన్. ఏది చిలక, నా చిలక, నా రామ చిలక. ఎగిరి చిలకమ్మ నా రంగుల మొలకమ్మ, చిలకలు కొట్టని పండోటిస్తా చిట్టి బొమ్మ. చిలక చిలక ఇగో పండు తినమ్మా. ఇగో ఆరెంజ్ పోయి తింటావా? అరటిపండు తింటావా? మరి ఇంకేం తింటావు? నాన్ వెజ్ తింటాను. నువ్వు వెజిటేరియన్ కాదా నాన్ వెజ్జా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఏంట్రా చిలకల్ని కొడుతున్నావు? చిలకల్ని కొట్టకూడదురా, తప్పురా. ఆడమని కొడుతున్నాను. అందుకే చిలకల్ని కొట్టేవు కాబట్టి ఇంతవరకు నీకు ఏ చిలక దొరకలేదు. ఏంటో నా కోట్ వేసుకున్నావు ఏంటి నువ్వు? అన్ని సెంటర్లలో నువ్వే వేసుకుంటున్నావు కదా నా, ఒక్కసారి నేను వేసుకుంటాను. సెంటర్ లో కోట్ వేసుకుంటే సరిపోతురా, కట్అవుట్ లో కంటెంట్ ఉండాలి. ఎవడరా నువ్వు ఎదవా? మాటల చిలక పుట్టిన బట్టేవేంటి? భూగోళం, సమాచారం, భూచక్రం, గ్రహచారం చెప్తాను. అందరి జాతకాలు చెప్తానండి మనం. ఇప్పుడు చెప్తాను చూడు జాతకాలు ఒక్కడిది. ముందుగా కాటిది చిలక. అందానికి 6 అడుగులు అందగాడు. 7 అడుగులు బాబుకి అయ్యాడు బాబు. ఇప్పుడు బాబులకే పెద్ద బాబు ఎప్పుడూ నవ్వుతుంటాడు. మొండివాడు ఎవరి మాట విండు. భూగోళం, సమాచారం, భూచక్రం, నాచారం, గ్రహచారం. నీ అమ్మగారి పైన నీకు నాకొచ్చింది. ఒక కాడి తినన్నా ఏమంటే ఎప్పుడు పైదే తీస్తావు. కళలకు తల్లి కల్పవల్లి. రాబోయే కాలంలో హీరోయిన్లకు తల్లి. ఇది కాడి అర్థమైందిలే. ఆడదాన్ని చూస్తే కాదు, ప్రతి శలక్కి ఇంకో శలకం చూస్తే తీట. పేరేమో రష్మి చేస్తుంది యాంకర్. నాలాంటి వారికి పెద్ద బ్యాంకర్, అందరికి ప్లాంకర్. జాతకం రా 5 రూపీస్ చాలా చీపు. అదే మన కేజీ బంగారం వస్తుందని చెప్పారు పండక్కి. అబ్బో వస్తుందా? జాతకం చెప్పచ్చు కదా. నా జాతకం చెప్పాను. నీ జాతకం భూగోళం, సమాచారం, భూచక్రం, గ్రహచారం. చిలక ఈ కొడుకుల జాతకాలు చెబుదాం ఒకసారి. ఏమనుకోను కానీ తీసేయి. ఇదే తీసేయి అంతే. నీ జాతకం వచ్చింది అబ్బాయి. చెప్పండి. పైన పట్టారం, లోన్ల కట్టారం. అలాంటిది ఏం లేదు సార్. ఏం లేదా? లేదు. దగ్గరికి రా. ఇదేంట్రా ఇది? వాడి జాతకం చెప్తున్నా సార్, మీది కూడా చెప్తాను. పేరు నాగిరెడ్డి. కరెక్టా? కరెక్ట్. ఇంతకు ముందు ప్రమాణంగా బతికావు. అబ్బా సూపర్. మధ్యలో ఏదో నాటకాలు ఆడి వేరే గూటికి చేరావు. మళ్ళీ మొదటి గూటికే చేరావు. కరెక్ట్. సిగ్గులేని జన్మ అది. అలా ఉంటుందన్నమాట. బయలుదేరాను ఇంకా. అరే నువ్వు నేను సెలబ్రిటీ అందరికి తెలుసు. అరే టీవీలో వస్తాం ఉన్నదే చెప్పిండు. అరే జబర్దస్త్ విషయం ఉంటాడు చెప్తుంటాడు. పదే అడగదాం సార్. సెలబ్రిటీస్ అని మొత్తం అందరికి తెలుసు. అదే కదా నువ్వు చెప్పినావు. ఇలా కొత్త ఏముంది? ఎరా 5 రూపాయలు అనగానే ఎగేసుకుంటూ వచ్చి అడగని చెప్పినప్పుడు మావాడిని పంపిస్తాం చూడు, వాడు మాకన్నా టైగర్ ఉంటాడు. అరే పంపిద్దాం రా భాస్కర్ గారిని. నీ పని అయిపోతావు. భూలోకం, సమాచారం, భూచక్రం, గ్రహచారం. ఎవరి జాతకమైనా 5 రూపాయలు మా వాళ్ళు మోసం చేస్తారా? మా ఊరు వచ్చి మా కుర్రాళ్ళని మోసం చేస్తా. మీ ఊరు వచ్చి మేము మోసం చేసాం సార్. రే ఫ్రేమ్ పెద్ద అయిపోయింది, మీ ఇద్దరు వెళ్ళిపోండి. చూడు వాళ్ళని మోసం చేయడం కాదు, నువ్వు నిజంగా మగాడు అయితే, నీకు నిజంగా తెలియదేట్లుంటే తక్కువ సరే. అది చిలక, దాని దగ్గరికి వెళ్ళకూడదు. డేంజర్. చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు వచ్చి రామచిలక పచ్చగా చూసాను, ఇదేంటి కర్రీగుంది కర్రీ చిలక? అంటే గ్రహాంతరవాసి చిలక. గ్రహాల్లోంచి కిందకు వస్తుంటే పట్టేసుకుని లోపల పెట్టాను. అంటే గ్రహాంతరవాసులు అనుకున్నాను, గ్రహాంతర చిలకలు కూడా వచ్చి దుబ్బుతున్నాయి అన్నమాట. మరి ఏంటో ఈ చిలక స్పెషాలిటీ. ఇదేంటి తంతుంది? మరి గ్రహాంతరం అని చెప్పానుగా. అవును చిలక అరుస్తుంది కానీ ఇదేంటి మాట్లాడుతుంది? మా చిలక మాట్లాడుతుంది, డాన్స్ చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది. నీకు ఏం కావాలో అన్ని చేస్తుంది. మిమిక్రీ చేస్తుందా? ఇది ఒకసారి చేయమను. ఇదిగో డబ్బులు పెడితే కానీ ఏ పని చేయదు చిలక. డబ్బులా? చిలక వీడు 2000 ఇచ్చాడు. 2 వాయిస్లు కావాలి నాకు. చిలక నాగార్జున ఎలా మాట్లాడతారు? కావలసినవన్నీ కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నావా, రాలేననుకున్నావా?
మీద మాట్లాడమను. కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా రాలేననుకున్నారా? మీరు పిలిస్తే ఏ దేశానికైనా వస్తా, ఏ రాష్ట్రానికైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా. పిలిస్తే జబర్దస్త్ స్టేజ్ మీదకే వస్తా. చిరంజీవి వయసు అడిగితే చిరంజీవి వయసు అయితే ఆడేవాడితే చెత్తవేంటి? ఇదిగో, దయచేసి ఈ వాయిస్ ని ఫ్యాన్స్ దగ్గర చేయకు. నిన్ను అడిగినందుకు నన్ను చెప్పు తీసుకొడతారు. మా వాళ్ళు ఏదో తెలివితేటలో క్వశ్చన్లు అడిగి మోసం చేసావంట కదా, నీకు ధైర్యం ఉంటే నన్ను మోసం చెయ్యి. మీరు అడుగుతున్నారు కాబట్టి 2 క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. సరే, గెలిస్తే ఏమిస్తావు? మీరు ఇందాక ఇచ్చారు కదా డబ్బులు, అవి ఆపేసిస్తా. ఓకే. మొట్టమొదటి ప్రశ్న, 2 డివైడెడ్ బై 3 ఎంత? చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ ఏం చెప్పాడబ్బా? 2 3 6. సిగ్గులేదు. ఏ? 8. ఎలా అవుతుందండి? ఎందుకు కావాలండి? ఎలా అవుతుందండి? మీకు 2 కర్రలు ఇచ్చాను. అవును, 2. 3 సార్లు డివైడ్ చేయండి దాన్ని. ఇప్పుడు లెక్క పెట్టండి, ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. సరిపోయిందిగా. నేను చదువులేనని చెప్పి నన్ను మోసం చేస్తున్నామేమో. మా ఊర్లో పులిరాజు అని ఒకడు ఉన్నాడు, ఆడి దిగితే పులిరాజు అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న దుక్కేస్తే మాస్ మాస్. ఇప్పుడు దాకా నువ్వు అడిగా కదా మా వాళ్ళు క్వశ్చన్లు, నిన్ను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పావనుకో మొత్తం నా దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా నీకు ఇచ్చేస్తాను. నేను కానీ గెలిచాను అనుకో నీ దగ్గర డబ్బులు, మా వాళ్ళ దగ్గర దొబ్బిన డబ్బులు, ఆ చిలకతో సహా నాకు ఇచ్చేయాలి. మొత్తం ఇచ్చానంటే సరే, పెట్టి బంగారం పెట్టి. సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ చూసావా? క్వశ్చన్ ఏదో అడిగారు. సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? సీతమ్మ తల్లి రాముడికి ఏమవుతుంది? సీత రాముడికి వైఫ్ అవుతుంది. సీత అమ్మ రాముడికి అత్తగారు అవుతుంది. సీత అమ్మ తల్లి రాముడికి అమ్మమ్మ అవుతుంది. అంటే అమ్మమ్మకి రాముడు మామూలు అవుతాడు అంతే. ఈడు మామూలుడు కాదురా బాబు. వీళ్ళకి పేక పురాణం అంటే సరిగ్గా తెలియనట్టుంది గురుగారు. మీరు సూపర్, మీరు సూపర్ కదా. వెళ్ళి లోపలికి వెళ్ళావు. రోజా గారు, జంటి ఫస్ట్ చిలక బాగుంది. సో కట్అవుట్ చిన్నదైనా కంటెంట్ బాగుంది. నైస్. నాగబాబు సార్ బాగుంది. చిలకలాగా సుధాకర్ బాగున్నాడు. నవీన్ జుట్టు నెత్తి మీద విగ్గు తీసి అతన్ని ఇచ్చేసావు. అండ్ భాస్కర్ మీరు కలిపి రాసుకున్నటువంటి పంచెస్ బాగా వెళ్ళి గుడ్ ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్.